ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశ ప్రజలు మోదీ వైపు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తాము గెలిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగ కల్పనలో కృషి చేస్తామని అంటున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయితే ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. ఈరోజు సిద్దిపేటలో మనతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, భారతీయ జనతా పార్టీ ప్రచారంలో ఏ విధంగా ముందుకు పోతుంది, మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, మేధావులు ఉన్నారో ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అన్ని రంగాల్లో బ్రహ్మరథం. మొన్ననే మెడికల్ రిప్రజెంటేటివ్, ఫార్మా రిప్రజెంటేటివ్, తర్వాత ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్స్, ఎవరంటే అడ్వకేట్స్, డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే 80% మొన్న పెట్టిన బడ్జెట్లో వాళ్ళందరికీ బెనిఫిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఒకటి మోడీ గారు స్ట్రాంగ్ ఉంటే, మోడీ గారు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నారు? అవినీతి లేకుండా రాజ్యం నడుస్తూ ఉన్నారు. అవినీతి లేకుండా రాజ్యం నడుస్తున్నప్పుడే పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, దేశం కూడా బాగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం వాడటానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ఎక్కడ పోయినా కానీ మేము వాలంటీర్కి వేస్తామని చెప్పడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులకు కానీ, తర్వాత గ్రాడ్యుయేట్స్ కానీ మీరు చెప్పదలుచుకుంది ఏంటి? మీరు ఏ విధంగా అప్పీల్ చేసుకుంటారు? నిరుద్యోగుల యువకులకు ఒకటి చెప్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఏమిచ్చింది? 4,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. వృత్తి 4,000 వృత్తి ఇస్తున్నప్పుడు దానికి 56,000 ఉంటుంది. 56,000 అకౌంట్లో వేసినాకనే ఓటు అడగమని చెప్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం ఏవైతుందో 56,000 అకౌంట్లో వేసినాకనే ఓటు ఏమని చెప్తా ఉన్నాం. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ రిలీజ్ చేసినావు? జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు ఫుల్ఫిల్ చేస్తానని చెప్పినావు. అవన్నీ నమ్మి మీకు ఓట్లు వేసారు. నమ్మి ఓట్లు వేసినప్పుడు ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా చాలా కోపం మీద ఉన్నారు. నిరుద్యోగులు చాలా కోపం మీద ఉన్నారు. ఆ కోపంతోనే 80% కనీసము ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని వాళ్ళే నిర్ణయించుకోరు. మీరేం చేస్తారు? నిరుద్యోగులకు మీరు ఏం చేస్తారు? గెలిస్తే ఎమ్మెల్సీ గెలిస్తే మీరు ఏం చేస్తారు? మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేసిన దాకా వాళ్ళు ఎంబడదలిగి వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మండల్లో అయినా ఎంబడదలుగుతాం, వేరే ఎంబడదలుగుతాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. 80% వాళ్ళ వర్క్ చేయడానికి మేము ముందున్నాం. ముఖ్యంగా మీకు ఎవరు పోటీడా? మాకు కాంగ్రెస్ పోటీ, ఇంకెవరు పోటీ ఉన్నారు? పోటీ లేరు. కాంగ్రెస్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఏ ఇండిపెండెంట్ అయినా కాంగ్రెస్ క్యాండిడేట్లే, ఎవరికి ఓటేసినా కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇంకో నిదర్శనం ఏంటంటే బీసీల విషయంలో బీసీలను పచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే అది పండుకున్న వాళ్ళు కొరుగుతున్న నెత్తుకోకున్నట్టు ఉంది. వాళ్ళకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నదో రావాలి. ఏది రాజ్యాంగ పరంగా, ఎక్కడ రాజ్యాంగం పరంగా వీళ్ళ రిజర్వేషన్లు తీసుకొని ముస్లింలు 10% అంటారు. రాజ్యాంగ పరంగా అది ఇంప్లిమెంటేషన్ కాదు. భారత రాజ్యాంగ పరంగా మత రిజర్వేషన్ను ఇంప్లిమెంటేషన్. అక్కడ వాళ్ళని మోసం చేస్తారు, ఇక్కడ వీళ్ళని మోసం చేస్తారు. ఎక్కడైతే గుట్టురట్టుగా ఉన్నదో ఇండివిజువాలిటీ చేసుకొని వచ్చి చేస్తే ఏమవుతుందంటే, సపోజ్ అన్ని కులాలు ఇట్లా అరిచేది ఇట్లా పెట్టినాం అనుకో, ఎంత గట్టిగా ఉంటుంది? విడివిడిగా చేసినాం అనుకో ఏడుంటుంది? దీన్ని బట్టే మీరు ఆలోచించుకోవాలి. ఎవరి మీద చిత్తశుద్ధి లేదు. మళ్ళీ అదేవిధంగా సర్వే అని చెప్పుకొని కమిషన్లు తీసుకొని రీసర్వే అరే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. మీరు ఒక సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే అది పర్ఫెక్ట్గా నడుస్తుందని తెలియజేస్తున్నా. ఆర్టీ ఆఫీసు గత 15 సంవత్సరాల నుంచి మా ఆర్టీ ఆఫీసు మా స్థలంలో ఉన్నది. ఇప్పుడు అది నేను రెంట్కి ఇస్తే నాకు 8 నుంచి 10 లక్షలు వస్తుంది. ఎంత ఉదారత ఉన్నదో దాన్ని బట్టి చూసుకోండి. అపోజిట్ పార్టీ ఆయన ఏం చేసిండో చెప్పాలి. ఏ విధంగా ఏం ఫౌండేషన్లో చేసిరో చెప్పాలి. నేను ప్రూఫ్తో సహా చెప్తా ఉన్నాను. పోయి కనుక్కో ఆర్టీ ఆఫీస్లో నా ప్లేస్లో ఉందా లేదా. నేను పక్కకు రెంట్కి ఇచ్చిన నాకు 8 to 10 lakhs వస్తుంది పర్ ఎకర్. నాకు 2 lakhs to 2,50,000 వస్తుంది. 4 acres ఇచ్చిన. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి. RO ప్లాంట్స్ పెట్టినాను. ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఇది కూడా చేస్తాను. నేను సేవా కార్యక్రమం ఉన్నాను. ఎవరికైతే ఈ మండలంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు తొలగాలని చేస్తూ ఉన్నాను. మా ప్రధానమంత్రి గారు ఏదైతే మొన్న బడ్జెట్లో 12,75,000 పెట్టారో ప్రతి ఒక్కరికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, తర్వాత పెన్షన్దారులకు, వీళ్ళందరికీ 1,00,000 నుంచి 1,50,000 దాకా బెనిఫిట్ వస్తుంది. అందరు బ్రహ్మరథం పడుతున్నారు. 80% మీకేస్తాం అని బ్రహ్మరథం పడుతుంది. ఇదే నిదర్శనం అంతకన్నా మించింది. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. మా సీరియల్ నెంబర్ 1 భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 6 గ్యారంటీల పేరుతోని ప్రజల్ని మోసం చేసింది, అదేవిధంగా నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది, పాఠశాలల్లో స్టైఫండ్ ఇవ్వకుండా అటు కాలేజీలలో కూడా డబ్బులు ఇవ్వకుండా అటు విద్యార్థులను కూడా మోసం చేస్తుంది. ఇవన్నిటికీ పరిష్కారం దొరకాలంటే బీజేపీకి మాత్రమే ఓటేయాలి. కాబట్టి సుస్థిరమైన పాలన కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశం మొత్తం కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే అది బీజేపీతోనే సాధ్యం అంటూ చెప్తా ఉన్నారు అంజిరెడ్డి అభ్యర్థి. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్ సిద్దిపేట నుంచి.